ప్రాణహిత చేవెళ్ల గోదావరి జలాల మీద మేడిగడ్డ అనేది గుండెకాయే. ఆ గుండెనే లేకున్న తర్వాత మిగతా బాడీ ఉందని చెప్పుకోవడానికి తప్ప సున్నా కూడా ప్రయోజనం లేదు. ఇవాళ అన్నిటికంటే కింది నుంచి లిఫ్ట్ చేయాల్సింది, అక్కడి నుంచి మేడిగడ్డ నుంచి నీళ్ళు ఎత్తి అన్నారంలో పోయాలి, అన్నారంలో పోసిన నీళ్లు సుందిళ్ళలో పోయాలి, సుందిళ్ళలో పోసిన నీళ్లు మిడిమానేరు, అక్కడి నుంచి శ్రీపాద ఎల్లంపల్లి, అక్కడి నుంచి ఎస్ఆర్ఎస్పి, అక్కడి నుంచి మిగతా ప్రాంతాలకు నీటిని తరలించాలి. అసలు కానీ పిసల్ అయిపోయింది అని అంటే, అసలు पिसल गया అంటారు ఉర్దూలో. అసలు पिसल गया भाई, आपको समझ में नहीं आ रहा, जानबूझ के बोल रहे या बिना ऐसी बोल रहे. ఇట్లా మొత్తం ప్రాజెక్టుని కుప్పగూల్చి మీ ధనదాహానికి బలైపోయిన మేడిగడ్డ, అన్నారం, సుందిల పోవడం వల్ల ఈ రోజు కిందికి వరద జలాలు పోతున్నాయి. 10 సంవత్సరాలు మీరు గోదావరి బేసిన్ మీద ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తరలించకపోతా అని ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు. 10 సంవత్సరాలు కృష్ణా బేసిన్ మీద మీరు ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయకపోవడం వల్ల నువ్వు సంతకాలు పెట్టి తెలంగాణను మోసం చేసినావు. 811 టీఎంసీ నికర జలాలు అన్నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కేటాయింపులు జరిగితే నువ్వే 2015లో పోయి సంతకాలు పెట్టినావు. మా తెలంగాణకు 299 టీఎంసీ చాలు, మీరు 512 టీఎంసీలు తీసుకెళ్ళమని. పోనీ అదే అనుకుందాం, ఆ 299 టీఎంసీలు అన్న 10 సంవత్సరాలు ఎప్పుడైనా వాడినవా? మొన్న మొదటిసారి మేము వచ్చినాక 286 టీఎంసీలు వాడినవా? ఈ 10 ఏళ్లలో నువ్వు కల్వకుర్తి కానీ, భీమా కానీ, నెట్టంపాడు కానీ, కోల్చాగర్ కానీ, ఎస్ఎల్బీసీ కానీ, పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి ఉంటే కనీసం నువ్వు చేసిన దుర్మార్గానికి ఆ నీళ్లను వాడుకునేటోళ్ళం కదా. ఈరోజు ప్రతి సంవత్సరం 700 పైన టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ తరలించకపోతుందని అంటే 10 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు, హరీష్ గారు తెలంగాణకు చేసిన ద్రోహం, దక్షిణ తెలంగాణని ఎడారిగా మార్చి మీరు ఈరోజు నీళ్లు వినియోగించుకోకుండా ప్రాజెక్టులు పూర్తి చేయకుండా వదిలేయడం వల్ల ఆ కృష్ణానది జలాలు కూడా రాయలసీమ లిఫ్ట్, ముచ్చమర్రి, పోతిరెడ్డిపాడు 44,000 క్యూసెక్స్ నుంచి 80,000 క్యూసెక్లు, ఇవాళ శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి రోజుకు 10 టీఎంసీలు తరలించుకోవడానికి ప్రాజెక్టులు కట్టారు. 10 ఏళ్లలో ఇద్దరు పల్లికలు ఇచ్చుకుంటూ కూర్చున్నారు. మొత్తం కలిపితే కల్వకుర్తి, రంగారెడ్డి ఏ ప్రాజెక్టు కలిపినా 2 టీఎంసీలు కూడా మనం లిఫ్ట్ చేసుకోలేకపోతున్నాం. ఇది తెలంగాణ దీనమైన పరిస్థితి. ఆనాడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు జూరాల నుంచి తీసుకుందామని అంటే ఎవడా మీకు చెప్పినాడు, జూరాల నుంచి చిన్నారెడ్డి నీకు తలకాయ లేదు, తల ఆడబెట్టుకుంటాం అని చిన్నారెడ్డిని తిట్టి అడిగిపోయాడు. జూరాల అనేది హెడ్, కృష్ణానది జలాలు మొట్టమొదట అలంపూరు జూరాల దగ్గర ఎంటర్ అయినట్టే తెలంగాణకు తీసుకుంటే శ్రీశైలంలో బ్యాక్ వాటర్స్లో పోతిరెడ్డిపాడో లేకపోతే రాయలసీమనో ముచ్చమర్రో తీసుకోవడానికి అవకాశమే లేకపోతుండే. ఈరోజు జూరాలలో ఎంటర్ అయిన కర్ణాటక నుంచి వచ్చిన నీళ్లు అలా తిరిగి రాయలసీమకు పోయి మళ్ళీ తెలంగాణకు వస్తున్నాయి. అక్కడి పోగానే వెనకటికి నంద్యాల ఘాట్లో దారి దోపిడీ చేస్తాం, లారీల లోడ్ పోతూనే ఉంటుంది, లారీ చిన్న పోతూనే ఉంటాయి, పైనుంచి సంచులు మాయమైతేనే ఉంటాయి. ఇవాళ రాయలసీమ లిఫ్టు, పోతిరెడ్డిపాడు, ఇవాళ ముచ్చమర్రి, ఆ ప్రాంతానికి పోయిన నీళ్ళు అక్కడికక్కడనే మాయమైపోతున్నాయి. ఎక్కడ పోయినా తెల్లారిలో చూసే వరకాలు ఏమి కనిపిస్తలేవు. రాత్రి చూస్తే శ్రీశైలం నిండుకుంటుంది, తెల్లారి వరకాల కాలి కుండలాగా కనిపిస్తుంది. దీనికి కారణం పోతిరెడ్డిపాడు కదా, నువ్వు చేసిన కుంపటి కదా. రాయలసీమ లిఫ్ట్ నీ ఇంట్లోనే జీవో తయారైంది కదా. ముచ్చమర్రి చంద్రబాబు నాయుడు కడుతుంటే మూసుకొని కూర్చున్నది నువ్వే కదా. ఏదన్నా మేము వచ్చినాక ప్రారంభించిన ప్రాజెక్టు ఉందా? ఈరోజు ఇటు కృష్ణా బేసిన్, కృష్ణా మొత్తం కొలగొట్టిరు వాళ్ళు, అదే ఊపు మీద గోదావరి బేసిన్కి వచ్చింది. ఈ 10 ఏళ్ళు నువ్వే కదా ఉన్నది. ఈ 10 ఏళ్లలోనే కదా ఈ దుర్మార్గం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో అన్నో సమైక్య పాలకులు మనకు అన్యాయం చేసిరని ఓకే, 10 ఏళ్లలో మీరేం చేసిండ్రు? ఇలా ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఖర్చు పెడదామంటే నిధులు లేవు, నీళ్ళు ఆగుతలేవు, అవి కిందికి పోతూనే ఉన్నాయి. ఇగో కింద నీళ్లు ఉన్నాయి కదా నేను ఎత్తుకపోతాను ఆయన తయారైండు. సరిగ్గా చూడు, రేపు పొద్దుగాల చంద్రబాబు నాయుడు గారు ఈ మీటింగ్ మినిట్స్ తీసుకొస్తాడు. వాళ్ళు వీళ్ళు కాదు, చంద్రశేఖరరావు గారు చెప్పారు 3,000 టీఎంసీలు సముద్రంలోకి పోతున్నాయి, తెలంగాణ వాళ్ళకి ఏ నష్టం ఉందా, సముద్రంలో నేను కొన్ని తీసుకొని బాగుపడతా అంటే మీకేం కష్టం వచ్చింది, మా చంద్రశేఖరరావు మంచోడే కానీ రేవంత్ రెడ్డి ఏంది ఇట్లా చెప్తున్నాడు అని ఆయన తయారవుతాడు. అందుకే మీడియా మిత్రులారా, ఈరోజు స్పష్టంగా రాజకీయాలకు అతీతంగా మనందరం ఒక దగ్గర కూర్చొని చర్చించుకొని ముందుకు వెళ్ళాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారు అవసరం ఉంది, చంద్రబాబు నాయుడు గారికి గోదావరి జలాల అవసరం ఉంది. ఇది భగవంతుడికి భక్తుడికి అనుసంధానం, అంబికా దర్బార్ బత్ అన్నట్టుగా ఉన్నది. వాళ్ళిద్దరి మధ్యలో
అధికారం నీళ్ళు పంపకాలు చేసుకుంటా, అధికారం నీకు నీళ్లు నాకని. అందుకే ఈరోజు అన్ని వ్యవస్థల దగ్గరికి మేము వెళ్తున్నాము. నాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఎలాంటి భేషజాలు లేవు. అందరినీ కలుస్తాం, అందరితో మాట్లాడతాం, సమస్యకు పరిష్కారం కనుగొనడానికి చూస్తాం. కాకపోతే లీగల్ ఫైట్ ఎట్లా చేయాలి, పొలిటికల్ ఫైట్ ఎట్లా చేయాలి, టెక్నికల్గా ఎట్లా ఫైట్ చేయాలో ఫైట్ చేస్తాం. చివరిగా చంద్రబాబు నాయుడు గారికి నా సూచన ఒకటే, ఇది మనం గ్యాప్ పెంచుకోవడం, దూరం పెంచుకోవడం ద్వారా పరిష్కారం కాదు. మీరు ఢిల్లీలో మోడీ గారిని ఒత్తిడి తెచ్చి అనుమతి తెచ్చుకోవడం వల్ల ఇవి పూర్తి కావు. కాబట్టి మా తెలంగాణ ప్రాజెక్టులో గోదావరి బేసిన్ మీద 968 టీఎంసీలు, కృష్ణా బేసిన్లో పరివాహక ప్రాంతం ప్రకారం మాకు ఒక 555 టీఎంసీల నీళ్ళు వస్తాయి. దాని బేసిస్ మీద మేము కొన్ని ప్రాజెక్టులు కట్టుకుంటాం. ఈ రెండింటికి మీరు క్లియర్గా అనుమతి ఇవ్వండి. ఆ తర్వాత ఎన్ని సముద్రంలో పోయే నీళ్ళు మీరు ఎన్ని తీసుకుపోయినా మాకు అభ్యంతరం లేదు. 3000 మీరు ఎన్నైనా తీసుకెళ్ళండి. ఓ 1000 టీఎంసీలు దాదాపుగా గోదావరి మీద, ఒక 500 టీఎంసీలు కృష్ణా బేసిన్ మీద మా ప్రాజెక్టులకు మీరు ఎన్ఓసి ఇవ్వండి. ఈ 2 ఎన్ఓసీలు ఇచ్చిన తర్వాత మేము మీ ప్రాజెక్టులకు ఎలాంటి అభ్యంతరం పెట్టము. మా తెలంగాణకు 1500 టీఎంసీలు వస్తే 1,50,00,000 ఎకరాలకు మేము నీళ్లు అందించుకోగలుగుతాం. మా తెలంగాణలో పంటలు పండించుకుంటాం. మీకు మాకు ఎలాంటి సమస్యలు ఉండవు. వ్యక్తులుగా కాదు, ఇది 2 సంస్థలు, 2 రాష్ట్రాలు. ఈ రాష్ట్రాల ప్రజల ప్రయోజనానికి కృష్ణా బేసిన్ మీద ఒక 500 టీఎంసీలు, గోదావరి బేసిన్ మీద దాదాపు ఒక 1000 టీఎంసీలకు మీరు బ్లాంకెట్ ఎన్ఓసి ఇవ్వండి. ఆ తర్వాత మీరు ఏ ప్రాజెక్టులైనా కట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు. కేంద్ర ప్రభుత్వానికి కూడా మా విజ్ఞప్తి ఇదే, శశపిషలు లేవు. కిషన్ రెడ్డి గారు, కేటీఆర్ గారు ఒత్తిడితోటి నువ్వు ఎన్నిసార్లు తప్పించుకుంటావో నీ ఇష్టం. తెలంగాణ ప్రజలు నిశ్చితంగా గమనిస్తారు. రేపు సిఆర్ పాటిల్ దగ్గరికి వెళ్ళడానికి మాకు టైం ఉంది. కిషన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసినాం, ఢిల్లీలోనే ఉన్నారు కాబట్టి మీరు కూడా మాతో పాటు రండి. సిఆర్ పాటిల్ దగ్గరికి వెళ్ళి తెలంగాణ ప్రజల ప్రయోజనాల గురించి మాట్లాడతామని మా మంత్రి గారు ఆల్రెడీ విజ్ఞప్తి చేసిండ్రు. వారిని కూడా మాతో కలిసి రావాల్సిందిగా, తెలంగాణ ప్రయోజనాల కోసం పాటుపడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.